దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక. నేటి దిన ధ్యానం కొరకు యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం. ఈ యుగాంతంలో జరగబోయే సంగతులను గూర్చి ప్రభువారు తెలియచేస్తున్నారు. చాలా ఆశ్చర్యకరమైన సంగతి ఏంటి అనంటే, యేసు ప్రభు రాకడకు ముందే ఈ భూమి మీద నరుడుగా ఆయన జన్మించక ముందే ఈ యుగాంతంలో ఏం జరగబోతుందో యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ప్రభువారు బయలుపరుస్తున్నారు. ఇది నిజంగా గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి. మరొక విషయాన్ని కూడా ఇందులో తెలియచేస్తున్నారు. అదేంటంటే, ఇశ్రాయేలీయులకు గొప్ప విడుదల కలగబోతా ఉంది. దాని గురించి కూడా ఇందులో ప్రస్తావన తెస్తూ ఉన్నారు. ఈ యుగాంతంలో మాగు గోగు అనేటువంటి జనాంగం ఒక భయంకరమైన యుద్ధంలో పాల్గొనబోతున్నారని, ఆ యుద్ధంలో ప్రపంచ నలుదిక్కుల నుంచి ప్రజలు హాజరు కాబోతున్నారని, ఆ సమయంలో జరిగే పరిస్థితులను ఆ రోజు వాడేటువంటి ఆయుధాలను ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఇక్కడ మాట్లాడిన మాట బాణాలని, విల్లు అని, ఖడ్గమని, డాలు అని మాట్లాడుతున్నాడు. గాని ఈ యొక్క గ్రంథ రచయితలు రాసిన ఆ కాలంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆయుధాలు వాళ్ళకి తెలీదు. ఇప్పుడు ఉపయోగిస్తున్న టెక్నాలజీ ఏంటో వాళ్ళకి తెలీదు. కాబట్టి వాళ్ళ ఉద్దేశ ప్రకారంగా ఆ కాలంలో ఏమైతే ఉన్నాయో అవే యుద్ధంలోనికి వినియోగించబడతాయని రాశారు. కొంచెం ముందుకు గనక మనం ధ్యానం చేస్తే 6వ వచనంలో ఏం కనపడుతుంది అంటే, అగ్ని మండబోతుంది అంటే, వాళ్ళు సర్వసాధారణంగా అగ్ని గురించి ఆలోచన చేసినప్పుడు వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు అగ్ని మండడం ఏంటి అని. కానీ మనం అర్థం చేసుకోగలిగింది ఏంటి అని అంటే, మారణాయుధాలు, బాంబులు ఇవన్నీ కూడా అగ్నిని రేపుతాయి. భయంకరమైన తుఫాకులు కానీ, యుద్ధ సంబంధించిన ట్యాంకర్లు కానీ ఇవన్నీ కూడా అగ్నిని, మంటను రేపుతూ ఉంటాయి. వాటి గురించి కూడా ప్రస్తావన తెచ్చాడు. కానీ వాళ్ళకి ఆ కాలంలో ఉన్న రచయితలకు ఇంత ముందుగా ఉండే టెక్నాలజీ అర్థం కాక రాయడంలో కొద్దిపాటి మార్పు కలిగింది. కానీ వాస్తవానికి భయంకరమైన మారణ హోమం జరగబోతుంది అని యోవేలు ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చాడు. ఈ యుగాంతంలో ఏం జరగబోతుందోనని. ఈ యుగాంతం అనగా యెహోవా దినము అని రాయబడింది. అది ఎంత భయంకరం! ఈ యెహోవా దినం సమీపించబోతుంది గనుక అందరూ కూడా దాని కొరకు భయభక్తులతో ఒక భయంకరమైన విధ్వంసం గనుక ముందుగానే సిద్ధపడి ఉండవలసిన వారై ఉన్నారని, దేవుడు ఇతర దేశాలను కూడా ఆధునికమైనటువంటి ఆయుధాలతో ఆ యుద్ధంలో సమకూర్చబోతున్నాడు అని మనం గమనించగలుగుతాం. అయితే దేవుని నామానికి అవమానకరంగాను ఆ ప్రజలు ఆ రోజున యుద్ధంలో పాల్గొనబోతున్నారు. ఇది మృత సముద్రం ఉన్న స్థలంలో జరగబోతా ఉంది. దాదాపు 7 సంవత్సరాలు
ఈ యుద్ధ సంబంధించినటువంటి ఆయుధాలన్నీ కూడా సమకూర్చి వాటిని నాశనం చేసే సమయం పడుతుందట. అంటే ఆయుధాలని తగలబెట్టడానికి 7 సంవత్సరాలు పడుతుందట. అంటే ఎంత ఆయుధాలు ఉపయోగించబడి ఉంటాయి ఆ యుగాంతంలో ఒకసారి అర్థం చేసుకోగలుగుతాం. ఇంకా అంటారు, ఆ రోజుల్లో యుద్ధంలో చనిపోయినటువంటి ప్రజలట 7 నెలలు పడుతుందట శుభ్రం చేయడానికి. వాళ్ళందరినీ ఆ యొక్క మృత సముద్రం నుంచి శుభ్రం చేయడానికి, వాళ్ళు పాతి పెట్టడానికి కానీ కాల్చడానికి కానీ 7 నెలలు పడుతుందట ఆ శవాలన్నిటినీ ఆ గ్రౌండ్ లో క్లీన్ చేయడానికి. మాట వింటూనే శరీరం అంతా గుబురెక్కిపోయినట్టు అయిపోతుంది. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి యుగాంతంలో సంభవించబోతోంది. దేవుని యొక్క ఉద్దేశం, ఆలోచన మనం గమనించినప్పుడు యుద్ధం ఎంత భయంకరమైనదో మనం గమనించగలుగుతున్నాం. అది అశుద్ధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఆయన శుభ్రం చేయించడానికే 7 నెలలు ఆ శవాలను తీయడానికి పడుతుందని అంటే ఎంత భయంకరమో చూడండి. చెడుతనం నిర్మూలించడంలో, తన ప్రజలను వారి శత్రుల బారి నుండి విడిపించడంలోను దేవుని పరిశుద్ధత వెల్లడవుతుందని మనం గమనించగలుగుతున్నాం. అంటే కొత్త ఆకాశం, కొత్త భూమి కలగడానికై రక్షణ లేకుండా చనిపోయిన వారిని అంతిమ తీర్పుకు గురి కావడానికి ముందు కాలాన్ని ఇది బాగా మనకు తెలియచేస్తోంది. ఈ దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన మనం గమనించినప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉండేటువంటి సైన్యాలు గాని, వ్యతిరేకంగా ఉన్న ప్రజానికం గాని నాశనం అయిపోబోతున్నారని, వాళ్ళు ఒక భోజనం లాగా నాశనం అయిపోయే పరిస్థితికి తినివేయబడతారు, శుభ్రం లేకుండా ఊడ్చబడతారు అని ప్రస్తావన తెస్తూ ఉన్నాడు. శత్రుండు వాళ్ళు కలిగిన ఈ విడుదల ఇశ్రాయేలు వారికి తిరుగులేని మార్పుగా ఉండబోతా ఉంది. మొట్టమొదటి విషయం ఏంటంటే, యుగాంతంలో జరగబోతున్నటువంటి గోగు మాగోగు అనేటువంటి ప్రజానికంతో గొప్ప యుద్ధం. రెండో సందర్భాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఈ యుద్ధం తర్వాత ఇశ్రాయేలీలు శిక్షించబడబోతున్నారు అని. కారణం ఏంటి అనంటే, ఇశ్రాయేలులు చేసిన దోషం, అపరాధం వారిని బందీలుగా చేసేసి శత్రువుల చేతికి అప్పగించేసింది. మరలా దేవుడు వారి మీద కనికరపడి, ఇశ్రాయేలు మీద జాలిపడి వాళ్ళని తిరిగి వారిని ఇశ్రాయేలు దేశానికి, యెరూషలేముకుని తీసుకుని రాబోతున్నాడు. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఇక మీదట వారు క్షేమంగా ఉండబోతున్నారు, అవమానాలు ఉండవు, అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉండేలాగా దేవుడు చేయబోతున్నాడు అని. ఇక్కడ ఒక ఆత్మీయ సత్యాన్ని, పాఠాన్ని మనం నేర్చుకోవలసిన వారుగా ఉన్నాం. ఎప్పుడైనా సరే మనం దేనికైనా అప్పగించబడుతున్నామనంటే, దేవునికి అవిధేయత కలిగినప్పుడు, ఆయనకు నమ్మక ద్రోహంగా మనం బ్రతికినప్పుడు దేవుడు శత్రువులకు మనల్ని అప్పగించేస్తాడు. అప్పగించినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సరిలేని మన జీవితాలు సరిచేయడానికే దేవుడు నడిపిస్తున్నాడని మనం భావించాలి. మనష్య అనేటువంటి ఒక రాజు, దేవుడు తన పట్ల ఎంతో కృప చూపించి చిన్న వయసులోనే రాజై 52 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసినాడు. ఈ చేసిన తర్వాత ఎట్టకేలకు అతనిలో మార్పు లేక దేవునికి అవిధేయతగా బ్రతికినప్పుడు దేవుడు శత్రువుల చేతికి అతనికి అప్పగించేశాడు. అప్పుడు చెరసాల్లో ఉన్నప్పుడు మారుమనసు పొంది పశ్చాత్తాపడి ప్రభుని క్షమాపణ కోరినప్పుడు మరలా శత్రువు చేతిలోనికి వెళ్లి జైలు శిక్ష అనుభవించిన రాజుగారిని మరలా స్వస్థలానికి, తన రాజ్యానికి పంపించే కృప చూపించాడు. ఆ తర్వాత మరలా రాజరికాన్ని చక్కబెట్టాడు. అసలు జరగకూడని విషయం, కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే శత్రువులకు అప్పగించడం మాత్రమే కాదు, వాళ్ళ దగ్గర నుంచి తిరిగి తీసుకురాగలడు కూడా.
ఈరోజు నువ్వు ఏదైతే కోల్పోయావో కోల్పోయింది కోల్పోయినట్లు కాకుండా తిరిగి నీకు ఇవ్వగలిగిన దేవుడుగా ఆయన ఉన్నాడు. అవమానాలు, నిందలు, క్షేమం లేని స్థితిని నువ్వు అనుభవించి ఉండుంటావు. ఇశ్రాయేలు కూడా అదే చేశారు. కారణం ఏంటి అంటే దేవునికి దూరం అయిపోయారు. దేవుణ్ణి మర్చిపోయి బ్రతికారు వాళ్ళు. అందుకే దేవుడు వారిని సరి చేయటానికి అలాగూ నడిపించాడు. ఆ తర్వాత ప్రభు చెప్తున్నాడు వారు క్షేమంగా ఉంటారని, అవమానాలు, నిందలు అన్ని మర్చిపోయేలాగా దేవుడు చేస్తాడని వాక్యంలో సెలవిస్తున్నాడు. యెషయా గ్రంథంలో 54:4 ఆ మాట రాయబడి ఉంటుంది. ఆ ప్రజలను దేవుడు వారు కలిగిన పరిస్థితులన్నింటినీ మర్చిపోయేలాగా చేయబోతున్నాడు అని. ఎంత గొప్ప దేవుడు! భయపడకు, నీ అవమానాన్ని నువ్వు మర్చిపోతావు. సిగ్గుపాలు కావద్దు, నీ తలవంపులు కలుగున నీ యవన దశలో కలిగినటువంటి అవమానాన్ని నీవు మర్చిపోతావు అంటూ దేవుడు ఒక అభయాన్ని ఇస్తున్నాడు. ఈరోజు అవమానం, నిందలతో నీవు ఉండుండొచ్చు. ఇశ్రాయేల్ ప్రజల్లాగే చిక్కడిపోయి ఉండొచ్చు. కానీ ప్రభు చెప్తున్నాడు, ఈ బాధకరమైన పరిస్థితి నుంచి నేను తప్పకుండా విడిపిస్తాను. అయితే దేవుని వలన నీవు పరిశుద్ధతను కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, దేవునికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైన లక్షణాల్లో పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. అనేక గుణగణాలను ప్రభు కలిగి ఉన్నారు. అయితే అందులో అతి ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే పరిశుద్ధత. ఆయన పవిత్రుడై ఉన్నాడు గనుక, పరిశుద్ధుడై ఉన్నాడు గనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలు కలిగిన అపవిత్రతను పోగొట్టి వారిని పరిశుద్ధ జనాంగంగా చేయాలనుకున్న దేవుడు ఆయన ప్రజలమైన మనం కూడా అపరిశుద్ధత అంతా తీసివేసి పరిశుద్ధత ఇవ్వాలనుకుంటున్నాడు. ఒక శ్రేష్టమైన వ్యక్తిగా ఉంచాలనుకుంటున్నాడు. ఇంతకు ముందు ఆయన ముఖాన్ని ప్రక్కకి చాటేశాడు. ఎందుకు చాటు పెట్టేశాడు? ఎందుకు చాటు పెట్టాడంటే వారు దేవునికి అవిధేయత కలిగి ఉన్నారని ఆయన ముఖాన్ని ప్రక్క తిప్పేసుకున్నాడట. ఓ పరాయోడిలాగా ముఖం తిప్పేసుకుని ఆయన ఉన్నాడట. ఆయన అంటున్నాడు, నేను మరలా నా ప్రజల వైపు నా ముఖాన్ని చాచుతాను. ఆయన చూడకపోతే వారికి క్షేమం కలగదు. ఆయన చూడకపోతే ఆనందం కలగదు. ఆయన చూడకపోతే భద్రత కలగదు. కనుక కీర్తనకారుడు అంటాడు కదా, నీ ముఖ దర్శనము నాకు చాలయా. ప్రతిరోజు కూడా నీ ముఖ దర్శనాన్ని నేను చేస్తున్నానని చాలాసార్లు అంటాడు. ప్రభువా, నీ ముఖాన్ని నాకు దాచేకు, ముఖాన్ని తిప్పేసుకోకయ్యా. నాయనా, నేను నీకు నచ్చని కార్యాలు చేస్తున్నాను గాని నీ ముఖాన్ని గనుక తిప్పేసుకుంటే నేను ఎలా బ్రతుకుతాను? ఎవరు నా ముఖం కాస్త చూడకపోయినా పర్లేదు, నువ్వు మాత్రం నన్ను చూడు అంటారు. ఈ రోజున ప్రజలు నిన్ను చూడట్లేదు, నిన్ను పట్టించుకోలేదేమో. దేవుని యొక్క దృష్టిలో నువ్వు ఉన్నావు. ఆయన ముఖాన్ని తిప్పేసుకోవట్లేదు, నీ వైపే తిప్పుతున్నాడు. నీ వైపు తన ముఖం చూపించాడు అంటే నీకేది లోటుందో, ఏది కొరత ఉందో, ఏది ఇబ్బంది ఉందో, ఏది సమస్యగా ఉందో వాటన్నిటిని కూడా ఆయన విడిపించి గొప్ప ఆనందం, గొప్ప క్షేమం ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన తన ప్రజలను విడిచిపెట్టనని ఇతర దేశాల్లో నివసించే యూదులు చెల్లాచెదిరైపోయిన వారిని కూడా ఆయన తిరిగి తీసుకువస్తాడని, వారి వైపు తన ముఖాన్ని చూపిస్తున్నాడని ప్రభు చెప్తున్నాడు. కనుక దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడు. నీ మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు. ఆయన బిడ్డగా నిన్ను మరలా అంగీకరిస్తాడు. ఆయన కొరకు నమ్మకంగా జీవించటానికి నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకో. దేవునికి దూరం అయ్యే పరిస్థితులు కలిగి ఉండకో. అవిధేయత కలిగిన వ్యక్తిగా నువ్వు బ్రతక్కో. ఆయనకు లోబడు, జీవించు. అప్పుడు నీవు ఘోరమైన శిక్షలోను శత్రు చేతిలో పడిపోకుండా తప్పించబడతావు. అలాగూ దేవుడిని నడిపించాలని, అలాగే నీకు క్షేమం ఇవ్వాలని, అనేక మందిలో నిన్ను తలెత్తుకునే పరిస్థితిని కలుగు చేయాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్.